హాల్ ఏఎంసీఏ ఆంధ్రప్రదేశ్కి వస్తుందా? భారీ ప్రాజెక్ట్ ప్లాన్ ఇదే. భారతదేశం అధునాతన యుద్ధ విమానాల తయారీ కోసం భారీ ప్రణాళికలు వేస్తోంది. ఇప్పుడు ఆ కీర్తి ఘంట ఆంధ్రప్రదేశ్ వైపు మొగ్గుతోంది. హాల్ హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ ఇవాళ అడ్వాన్స్డ్ మీడియం కాంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ ఏఎంసీఏ, లైట్ కాంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ ఎల్సీఏ లు నిర్మించే ప్లాంట్ బెంగళూరు నుంచి ఆంధ్రప్రదేశ్కి షిఫ్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారు లేపాక్షి మత్స్యసిరా ప్రాంతంలో 10,000 ఎకరాల భూమిని హాల్ కోసం ప్రతిపాదించారు. ఇది బెంగళూరు ఎయిర్పోర్ట్కి కేవలం 1 గంట దూరం. మొత్తం 23,000 ఎకరాల డిఫెన్స్ ఇండస్ట్రియల్ కారిడార్ ఆంధ్రలో రూపొందించాలన్న దీర్ఘకాలిక దృష్టితో ఇది మొదటి ఘట్టం. 5 స్పెషల్ హబ్లు, లేపాక్షి నుంచి విశాఖపట్నం వరకు డ్రోన్లు, నావికా ఆయుధాలు, R&D, ఇన్నోవేషన్ కు ప్రత్యేక కేంద్రాలు. ఈ ప్రతిపాదనపై కేంద్ర రక్షణ శాఖ సహకారం కోసం చంద్రబాబు గారు ఢిల్లీలో లోబీయింగ్ చేస్తున్నారు. హాల్ 2.5 లక్షల కోట్ల రూపాయలు ఆర్డర్ బుక్కి సిద్ధమవుతుండగా ఇది ఆంధ్రకు ఒక సువర్ణావకాశం కావచ్చు. దేశంలో 3వ డిఫెన్స్ కారిడార్ ఉత్తరప్రదేశ్, తమిళనాడు తర్వాత ఆంధ్రప్రదేశ్ త్వరలో చరిత్ర సృష్టించవచ్చు. హాల్ ఏఎంసీఏ ఆంధ్రప్రదేశ్కి వస్తుందా? మీరేమంటారు? కామెంట్ చేయండి. ఇంకో ఎక్సైటెడ్ వార్తలు కోసం సబ్స్క్రైబ్ చేయండి. ఏఆర్ స్టాక్ విస్పరర్స్ తెలుగులో నేషనల్ బిజినెస్ మరియు స్టాక్ మార్కెట్ అప్డేట్స్.